నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు 15% వృద్ధి రేటు లక్ష్యంగా ఏపీ బడ్జెట్ సూపర్ 6 లోని మిగతా 3 పథకాల శ్రీకారానికి సీఎం నిర్ణయం కేటాయింపులు చేయాలని ఆదేశం వైసీపీ మద్యం కుంభకోణంపై సిట్ కార్యాచరణ సిద్ధం సిఐడి విజిలెన్స్ నివేదికల ఆధారంగా దర్యాప్తు విజయవాడ పోలీస్ కమిషనరేట్లోనే కార్యాలయం తెలంగాణలో ఆలస్యం కానున్న స్థానిక ఎన్నికలు 42% బీసీ కోటా ఇచ్చిన తర్వాతే నిర్వహించాలని సర్కారు ఆలోచన ప్రధానిని కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే 16 లక్షల మంది వివరాలు నమోదుకు ఏర్పాట్లు నేడు లోక్సభ ముందుకు ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లు సులభంగా అర్థమయ్యేలా పదాల మార్పులు స్టాండింగ్ కమిటీకి నివేదించే అవకాశం అమెరికా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో ఘన స్వాగతం ద్వైపాక్షిక సహకారం బలోపేతమే లక్ష్యంగా 2 రోజుల పర్యటన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పుతిన్తో ఫోన్లో ట్రంప్ మంతనాలు తక్షణం చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు వెల్లడి సంక్షేమం అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా వార్షిక బడ్జెట్ రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో శ్రీకారం చుట్టనుంది వాటికి బడ్జెట్లో కేటాయింపులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో తన నివాసంలో బడ్జెట్ కూర్పుపై సమీక్ష జరిపారు ఈ ఏడాది నుంచి సూపర్ 6 పథకాలు అమలు చేయాలని ఇప్పటికే ప్రకటించినందున బడ్జెట్లో అందుకు కేటాయింపులు జరపడంపై ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది గత ప్రభుత్వ విధ్వంస విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం అట్టడుగుకు చేరిందనే అంశం ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం భవిష్యత్తు ఆదాయాల్ని కూడా వాడేసిన గత ప్రభుత్వం మూలధన వ్యయంపై నిధులు ఖర్చు చేయకపోవడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని సీఎం అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పింఛన్లు పెంచడంతో పాటు నెలకు 2,720 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందనే విషయం ప్రస్తావనకొచ్చినట్లు తెలుస్తోంది దీపం 2 అన్న క్యాంటీన్లు వంటి పథకాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు సంక్షేమమిస్తూ అభివృద్ధి పనుల్ని కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగా బడ్జెట్ కూర్పు చేస్తోంది అనవసరపు ఖర్చులు తగ్గించుకుని ప్రాధాన్యతల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలన్న లక్ష్యంతో కసరత్తు సాగుతోంది కేంద్ర పథకాలతో లింక్ అయ్యేలా పథకాలు వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల తెలిపారు ఇప్పటికే 12 శాఖల మంత్రులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశాలు నిర్వహించారు ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ముందుంచారు ప్రభుత్వ ప్రాధాన్యాలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వాటి అమలుకు ఏ స్థాయి కేటాయింపులు అవసరమో ఈ ప్రతిపాదనల్లో చర్చకొస్తున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు రోజువారీ కార్యకలాపాల్లో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తున్నారు అందులో భాగంగా కృత్రిమ మేధ ఆధారిత డ్రైవర్ రహిత వాహనాల్ని సచివాలయంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు రూపొందించిన ఈ వాహనాలను ఉద్యోగులు సందర్శకుల కోసం ఉపయోగించాలని భావిస్తున్నారు జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ వాహనాలు సచివాలయం మెయిన్ గేట్ నుంచి 5 బ్లాకులకు రాకపోకలు సాగించేలా ప్రోగ్రామింగ్ చేశారు మార్గ మధ్యలో ఏదైనా వాహనం లేదా మనుషులు గాని అడ్డుగా వస్తే దానంతటా అదే ఆగిపోనుంది ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కోకోకోలా బెవరేజెస్ ఆసక్తి చూపుతోంది ఇదే విషయమై ఆ సంస్థ ప్రతినిధుల బృందం మంత్రి లోకేష్ను కలిశారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న స్నేహపూర్వక వాతావరణాన్ని కోకోకోలా ప్రతినిధులకు మంత్రి వివరించారు వృద్ధి ఉపాధి కల్పన సమాజ అభివృద్ధిపై కోకోకోలా చూపిస్తున్న ఆసక్తిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు ఏపీ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్న పారిశ్రామికవేత్తలకు తమ మద్దతు ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ కు అధికారంపై పిచ్చి తారాస్థాయికి చేరిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు గత 5 ఏళ్లు ఇబ్బందులకు గురిచేసినందుకు ఏపీ ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా ఆయనలో పశ్చాత్తాపం లేదని మండిపడ్డారు 5 ఏళ్లు నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల జేబులకు చిల్లు పెట్టారని ధ్వజమెత్తారు
ఏపీని 11 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ముంచిన జగన్ ఇప్పుడు 2.0 గురించి మాట్లాడడంపై అచ్చెన్నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిట్ కార్యాలయం ఏర్పాటైంది. సిట్ ఇన్ఛార్జ్ విజయవాడ సిపి రాజశేఖర్ బాబు పలుమార్లు మద్యం కుంభకోణంపై బృందం సభ్యులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే సిఐడి అధికారులు ఏపీ వ్యాప్తంగా పలు డిస్టిలరీల్లో తనిఖీలు జరిపి ఆధారాలు సేకరించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం విక్రయాలు, తయారీలో జరిగిన అవకతవకలపై సిఐడి, విజిలెన్స్ నివేదికల ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగనుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. పంచాయతీలు, పురపాలక, నగరపాలక ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు మార్చి మొదటి వారంలో శాసనసభ తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పార్లమెంటు ఆమోదం పొందేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల్లో మరికొంతకాలం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లు, పురా నగరపాలికల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. తెలంగాణలోని 12,769 పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జనవరి 31న సర్పంచ్ల పదవీకాలం ముగిసింది. 5,817 ఎంపీటీసీలకు 2019 మే నెలలో ఎన్నికలు జరిగాయి. గతేడాది జూలై 3న మండల పరిషత్, జూలై 4న జిల్లా పరిషత్ల పదవీకాలం ముగిసింది. 10 కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీలకు 2020లో ఎన్నికలు నిర్వహించారు. గత నెల 26న వాటి పదవీకాలం ముగిసింది. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల్ని నియమించింది. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై మార్చి మొదటి వారంలో కేబినెట్లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళనాడు తరహాలో రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారని, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీల మేలు కోరే అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు అన్ని పార్టీల నేతల్ని కలుస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బిల్లు ఆమోదం కోసం అన్ని పార్టీల మద్దతు కూడగడతామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి అందరూ ప్రభుత్వంతో కలిసి రావాలని భట్టి కోరారు. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం, ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని దశాబ్దాల ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. అయితే బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకు సమయం పట్టొచ్చని రాజకీయ, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన సంక్లిష్టతల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైతే స్థానిక ఎన్నికలపై ఆ ప్రభావం పడనుంది. స్థానిక ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి అందే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదముంది. ఇదే విషయాన్ని భట్టి విక్రమార్కను ప్రశ్నిస్తే బీసీల చిరకాల ఆకాంక్ష కోసం అవసరమైతే 2 నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తవుతుందని భట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై కసరత్తును ఇవాళ్టి నుంచి వేగవంతం చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలపై ఇప్పటికే పలు దఫాలు సమీక్షించి మార్గనిర్దేశనం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాఖల వారీగా అందిన ప్రతిపాదనలపై సమీక్ష జరపనున్నారు. రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రవాణా, బీసీ సంక్షేమ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై సమీక్ష జరపనున్నారు.
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెలలో జరగనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. శాఖల నుంచి అందిన ప్రతిపాదనల్ని ఆర్థిక శాఖ క్రోడీకరించింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన 3 త్రైమాసికాల్లో చేసిన ఖర్చు, ఇతర అంశాలపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తాల్లో ఇప్పటి వరకు చేసిన ఖర్చు, చివరి నాటికయ్యే వ్యయ అంచనాలపై సీఎం చర్చించారు. కేంద్ర బడ్జెట్తో తెలంగాణకొచ్చే అవకాశం ఉన్న నిధులపై స్పష్టత వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, అవసరాలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. 2025-26 బడ్జెట్ కోసం అన్ని శాఖలు సమర్పించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాఖల వారీగా సమీక్ష జరపనున్నారు. ఇవాళ రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రవాణా, బీసీ సంక్షేమ శాఖలపై సమీక్ష జరగనుంది. ఈ భేటీలో ఆయా శాఖల మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొంటారు. రేపు వ్యవసాయం, అనుబంధ శాఖల సమీక్ష జరగనుంది. ఈ సమీక్షల తర్వాత బడ్జెట్ అంచనాలకు ప్రభుత్వం తుది రూపు ఇవ్వనుంది. ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లుతో పాటు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జేపీసీ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఆ 2 బిల్లులు ఇవాల్టి అజెండాలో లిస్ట్ అయ్యాయి. లోక్సభ సచివాలయం నిన్న సాయంత్రం పంపిణీ చేసిన అజెండా ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. చట్టంలోని సంక్లిష్ట పదాల స్థానంలో సులభంగా అర్థమయ్యే భాషను చేర్చనున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నివేదికను ఆధారాలతో సహా చైర్మన్ జగదాంబికా పాల్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ జనవరి 30న లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేదిక సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లో భారత్, అమెరికా అధికారులతో పాటు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. తీవ్రమైన చలిలోనూ ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణం కోసం ట్రంప్తో సమావేశానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాలు తమ ప్రజల మేలు కోసమే కాకుండా భూగ్రహం మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ద్వైపాక్షిక సహకారం బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటించిన ప్రధాని మోదీ ఆ తర్వాత అమెరికా పయనమయ్యారు. గత నెల 20న అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ముఖాముఖి చర్చలతో పాటు ప్రతినిధుల స్థాయిలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సున్నితమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటన అజెండాపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అమెరికా ప్రయోజనాల్ని దెబ్బతీస్తున్న దేశాలపై సుంకాల కొరడా జులిపించనున్నట్లు ఇటీవల ప్రకటన చేసిన ట్రంప్ చైనా, బ్రెజిల్తో పాటు భారత్ పేరును ప్రస్తావించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణంలో ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో పర్యటిస్తూ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ వాణిజ్యాన్ని భయపెడుతున్న అమెరికా పరస్పర సుంకాల విధానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాలు విధించే సుంకాలకు అనుగుణంగా అమెరికా కూడా పన్నులు విధించేలా ఉత్తర్వులు రూపొందించారు. తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై అదే స్థాయిలో పన్నులు విధిస్తామని కొంతకాలంగా ట్రంప్ హెచ్చరిస్తున్నారు. చైనాపై అమెరికా ఇప్పటికే సుంకాలు విధించగా అమెరికా దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ సుంకాల విధానం వర్తిస్తుందని ట్రంప్ తెలిపారు. సమగ్ర కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో సర్వేలో పాల్గొనని సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు చేయనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్తో పాటు ఆన్లైన్లో ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం నేడో రేపో విధి విధానాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. తమ వివరాలు నమోదు కాలేదని సమాచారం ఇస్తే ఎన్యూమరేటర్ వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించనున్నారు. మరోవైపు కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ చెప్పగా 3% ప్రజల కోసం మళ్లీ సర్వే చేయటాన్ని బీజేపీ తప్పుపట్టింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల సమర్పణకు నిర్దేశిత గడువు ఏమీ లేదన్న సర్కారు కులగణన, ప్రజాపాలనలో అర్జీలు ఇచ్చిన వారు మళ్లీ అవసరం లేదని తేల్చి చెప్పింది. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు సహా కుటుంబ సభ్యుల్ని పౌర సరఫరాల శాఖ చేర్చుతోంది.
మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదును దాచిపెట్టుకోవాలని, దాన్ని ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొత్తగా 18 లక్షల మంది పేర్లు చేర్చాలని దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహణకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. ఈ నెల 18న ఆమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3000 మందితో సభ నిర్వహించుకోవాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసన తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నేర చరిత్ర ఉన్నవారిని సభకు అనుమతించరాదని స్పష్టం చేసింది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే బాధ్యుల వివరాలు ముందుగా అందజేయాలని సూచించింది. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించింది. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు, మత రాజకీయపరమైన ప్రకటనలు చేయరాదని హైకోర్టు సూచించింది. షరతుల్ని ఉల్లంఘించినా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమ మాట వినకుంటే అపహరిస్తామని, పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిందితుడు వీర్రాఘవరెడ్డి బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండే పురోహితులే అతడి లక్ష్యమని, తన భావజాలాన్ని అంగీకరించని వారిని అడ్డు తొలగించాలని తన అనుచరులతో ప్రతిజ్ఞ చేయించాడని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కొప్పవరానికి చెందిన వీర్రాఘవరెడ్డి తనకు తాను ముక్కంటి అవతారంగా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రామదండును తయారు చేసేందుకు వాట్సాప్ గ్రూపులు పెట్టి విరాళాలు సేకరించేందుకు కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఎన్జీఓ ఏర్పాటు చేశాడు. దాడి కేసులో పరారీలో ఉన్న మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీర్రాఘవరెడ్డి కస్టడీ పిటిషన్పై కోర్టులో రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది. దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామర్ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి తదితర ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. భజన కార్యక్రమాన్ని వీక్షించి పారవస్యానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అక్కీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన డ్వాక్రా సంఘాలు గిన్నిస్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం నాడు పొదుపు సంఘాలు తయారు చేసిన వస్తువుల్ని ఆన్లైన్లో ఒకే రోజు ₹1 కోటి విలువైన ఉత్పత్తుల్ని విక్రయించి ప్రపంచ రికార్డు సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. పొదుపు సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులు నాణ్యతతో పాటు చౌకగా లభిస్తూ ఉండడంతో ఆన్లైన్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆన్లైన్ లావాదేవీల ద్వారా గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించింది. డ్వాక్రా మహిళల శక్తిని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో కొత్త సినిమాలకు సంబంధించిన పైరసీ వీడియోలు, అభ్యంతరకర వీడియోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అధికారుల్ని ఆదేశించారు. సిబ్బంది కారకులైతే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 11న ఆర్టీసీ అద్దె బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై ఫిర్యాదులు రావడంతో ఆర్టీసీ ఎండీ ఈ మేరకు స్పందించారు. ఆర్టీసీ బస్సులు, అద్దె బస్సుల్లో అనుమతి లేని సినిమాలు, వీడియోలు ప్రదర్శించకూడదని ఏపీఎస్ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ అప్పలరాజు సర్క్యులర్ జారీ చేశారు. అధికారులు తనిఖీలు చేయడంతో పాటు సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు, కోడిపిల్లలు, బాతులు తమ ప్రాంతంలోకి ప్రవేశించకుండా తెలంగాణ అధికారులు అడ్డుకుంటున్నారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వస్తున్న కోళ్లు, కోడిపిల్లల లోడు వాహనాల్ని వెనక్కి పంపుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేసి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, పోలీసుల వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల పోలు చనిపోవడం జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి పొరుగు రాష్ట్రం పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ, పౌల్ట్రీ కానీ, బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు చర్చలు జరపాలని తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అంగీకారానికి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. చాలా దగ్గరగా కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. తామిద్దరం ఫోన్లో మాట్లాడుకున్నామని తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ ఈ మేరకు పోస్ట్ చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి పుతిన్తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇంధనం, ఏఐ, డాలర్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. ఇరు దేశాల బలాబలాల గురించి మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు.
యుద్ధంలో ప్రాణ నష్టాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా తక్షణం చర్చలు మొదలుపెట్టేందుకు ఇరువురం ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను, చర్చల అంశాన్ని జెలెన్స్కీతో ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ వర్గాలు ధృవీకరించాయి. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఎట్టకేలకు త్వరలో భూమికి చేరనున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మేర్ కూడా తిరిగి రానున్నారు. మార్చి మధ్యలో వారిద్దరిని అంతరిక్షం నుంచి భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను పంపనున్నట్లు నాసా ప్రకటించింది. సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరి 8 నెలలు పూర్తయింది. ఢిల్లీలో 150 కోట్లతో నిర్మించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యాలయ భవన నిర్మాణం పూర్తయింది. నూతన కార్యాలయంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను ప్రారంభించింది. 3.75 ఎకరాల స్థలంలో ఉన్న 2 అంతస్తుల కార్యాలయం కేశవ్ కుంజ్ స్థానంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఒక్కొక్కటి 13 అంతస్తుల్లో 3 బ్లాకులు, 300 గదులు, కార్యాలయాలు, అధునాతన సమావేశ మందిరాలు ఉన్నాయి. కరోనా వల్ల పనులు నిలిచిపోవడంతో ఈ భవనం పూర్తయ్యేందుకు 8 ఏళ్లు పట్టింది. నూతన భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న జరిగే కార్యకర్తల సమ్మేళనానికి సంఘ అగ్రనేతలు మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబలే హాజరవుతారు.